అది పెద్దిరెడ్డిని చూసుకునే ఉమ్, ఆయన దాన్ని అదుపు చేస్తాడా? ఉమ్, ఇప్పుడు ఓ రౌడీ నాయకుడు ఫ్యాక్షన్ నాయకుడు ఎట్టుంటదంటే ఉమ్, తన పేరు చెప్పి వాడు రెచ్చిపోతున్నాడంటే గ్రేట్గా ఫీల్ అవుతారు. ఉమ్, నా పేరు చెప్తే అంత వణుకుతారు, ఉమ్, వీళ్ళు నా పేరు చెప్పి అట్లా చేస్తారు అన్నట్టు. ఉమ్, బట్ అది తాత్కాలికంగా సంతోషమే, అవును. ఉమ్, కానీ లాంగ్ స్టాండింగ్లో కడుపులో రగిలిపోతూ ఉంటుంది. ఉమ్, ఆ రగిలిన తిరుగుబాటే ఇది ఉమ్. ఓ రకంగా చెప్పాలంటే. మంటలు ఆర్పాల్సింది పోయి మిథున్ రెడ్డి ఇప్పటికే ఆ నియోజకవర్గంలో వాళ్ళిద్దరి మధ్య రెండు వర్గాల మధ్య పచ్చగడ్డ వేస్తే బగ్గుమంటది. ఆ టైంలో ఆయన వెళ్ళడం అక్కడికి, అది కూడా ముందు నుంచి కొన్ని ఆంక్షలు కూడా ఉన్నాయంట. ఆయన ఇక్కడికి రాకూడదు, రానివ్వం మేము అని. కానీ ఏదో దొంగచాటుగా వచ్చారు అనేది కూడా వాళ్ళు చెప్తున్నమాట. ఆ పరిస్థితి ఎందుకు వచ్చింది, ఎందుకు వెళ్ళాల్సి వచ్చింది నిన్న జరిగిన దాంట్లో అతను తప్పు లేదు, మిథున్ రెడ్డి? మిథున్ రెడ్డిది. ఉమ్, ఖచ్చితంగా నియోజకవర్గానికి రానియననే హక్కు ఎవరికి లేదు. లేదు. ఆయన తెలుగుదేశం వాళ్ళు ఇంత ముందు ఎవరు రానిలా, ఉమ్, వీళ్ళు అక్కడ వాళ్ళ సభలు కూడా పెట్టుకునేవాళ్ళు, కానీ ఎప్పుడు గెలిచేవాళ్ళు కాదు. ఉమ్, ఆర్థికంగా కానీ అదంతా ఆడ బెంగళూరులో బిజినెస్లు చేసుకోవాల్సింది, కానీ అక్కడ ఉండేది కాదు తెలుగుదేశం వాళ్ళు. ఉమ్, జనసేన వాళ్ళైనా లేకపోతే అంతకుముందు ప్రజారాజ్యం వాళ్ళైనా ఉమ్, అంతే తప్పించి. ఇప్పుడు రామచంద్ర యాదవ్ అతను బెంగళూరు బిజినెస్ మ్యాన్, ఉమ్, ఇక్కడ పెద్దిరెడ్డి ఈ ఏరియాలో పడినవాడు కాబట్టి కడుపు రగిలి మొన్న దెబ్బ కొట్టినటువంటి ప్రయత్నించినవాడు, కానీ ఓడిపోయాడు అనుకోండి. ఉమ్, అట్లాగా ఎవడంటే తనకి పోటీగా ఇంకొకళ్ళని రానియకుండా చూశాడు తప్పించి ఉమ్, అక్కడ ఉండడానికి వీల్లేదు అనలా. ఉమ్, ఉమ్, అక్కడ మిగతా వాళ్ళు ఉన్నారు అక్కడే, అవును, అవును. ఆ ప్రాంతంలోనే ఉన్నారు. ఇంతకుముందు తెలుగుదేశం పార్టీ తరపున ఆయన ఎవరో మాజీ జడ్జి గారు కూడా పోటీ చేశారు అక్కడ. ఉమ్, జడ్జి గారు పోటీ చేశారు, ఎవరో ఒకళ్ళు పోటీ చేస్తూనే ఉన్నారు. అవును. ఉమ్, అక్కడ నడిచింది వాళ్ళందరిది, ఉమ్, పోటీకి ఏం ప్రాబ్లం లే. ఉమ్. కాబట్టి అక్కడ ఆ ఇష్యూ